పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండో రోజు సమీర్ సిరాజ్ ను పోలీసులు విచారించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో సంబంధాలపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఇద్దరిని వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేస్తున్నారు. సిరాజ్, సమీర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండో రోజు సమీర్, సిరాజ్ ను పోలీసులు విచారించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో సంబంధాలపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఇద్దరిని వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేస్తున్నారు. సిరాజ్, సమీర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, సిరాజ్, సమీర్ కు సంబంధించి విచారణ ఏ విధంగా జరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే సమీర్, సిరాజ్ ను కస్టడీకి తీసుకొని విచారిస్తున్నటువంటి పోలీసులు అనేక కీలక విషయాలను కూడా రాబడుతున్నారు. ముఖ్యంగా ఈ పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ప్రధానంగా ఏ ప్రాంతాలు విజయనగరాన్ని సెంట్రిక్ గా చేసుకొని ఆ తర్వాత అక్కడ పేలుళ్లకు అక్కడ ముడి సామాగ్రిని కొనుగోలు చేయడము, ఆ తర్వాత హైదరాబాద్ లో ఇక్కడ బాంబులు ఇక్కడ బ్లాస్టింగ్ చేయాలని, మొత్తం అటాక్స్ చేయాలని చెప్పని ప్లాన్లు తీసుకోవడానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ గుడి యొక్క ప్లాన్ అనేది ఇలా గ్రూప్ ను ఏ రకంగా ఫామ్ చేయాలని భావించారు. రెండింటి మీద కూడా ప్రస్తుతం పోలీసుల యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. అయితే వీరికి ఉన్నటువంటి సంబంధాల మీద ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలు అలాగే ఇతర దేశస్తులతో ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నారు. అయితే ఇద్దరిని ఒకే చోట విచారణ చేస్తే ఖచ్చితంగా ఇద్దరు చూడగలుగుకొని ఒకరికొకరు ఒకే సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇద్దరిని ప్రస్తుతం పోలీసులు వేరువేరుగా వేరువేరు గదుల్లో ఉంచి విచారిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ విచారణలోనే కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నప్పటికీ ఇద్దరు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. సిరాజ్, సమీర్ వేస్తున్నటువంటి ప్లాన్లకు సంబంధించి ముఖ్యంగా ఇటు టిఫిన్ బాక్స్ల ద్వారా పేలుళ్లకు పాల్పడాలని, అలాగే లేకపోతే డైరెక్ట్ గా ఆత్మహత్య దాడులు చేసుకోవాలని, ఈ రకమైనటువంటి కుట్రలకు ప్లాన్లు పనినటువంటి ఉద్దేశంతోనే అసలు వీరి యొక్క ప్లాన్ ఏంటనేది పోలీసులు విచారణ చేస్తున్నటువంటి సందర్భంలోనే పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ కస్టడీలో రెండో రోజు పాటు కొనసాగుతున్నటువంటి విచారణలో ఇవాళ చేసినటువంటి విచారణకు సంబంధించి మొదటి రోజు అనేక కీలక అంశాలను కూడా వెలుగులోకి విచారణలో తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇవాళ రెండో రోజు విచారణలో భాగంగా పూర్తిగా వీరికి ముఖ్యంగా ఇటు ఉగ్రవాదులతో ఉన్నటువంటి ఉగ్ర లింక్స్ మీద ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ సంస్థల నుంచి వీళ్లకు ఫండ్స్ అనేవి అందుతున్నాయి, ఏ సంస్థలను బేస్ చేసుకుని, ఎందుకంటే ఇప్పటికే ఇతర వ్యక్తుల నుంచి వీరికి కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళ మధ్య జరిగినటువంటి విషయాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి వారితో ఉన్నటువంటి అయితే ఇతర ఉగ్రమూకలతో ఉన్నటువంటి సంబంధాలకు, అందులో కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి వ్యక్తులతో వెళ్తున్నటువంటి పరిచయాలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయన్నటువంటి అన్ని అంశాల మీద కూడా ప్రస్తుతం ఆ పోలీసులు యొక్క కస్టడీ విచారణలో వాళ్ళ నుంచి రాబడుతూ ఉన్నారు. ఇక ఇవాళ జరగబడినటువంటి విచారణలో కూడా పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖచ్చితంగా అంటే పెహల్గామ్ అటాక్ తర్వాత వీళ్ళని ప్రభావితం చేసి వీళ్ళని రిలీజియన్ పరమైనటువంటి విధానాలన్నిటితో కూడా ఉసిగొల్పి ఈ రకమైనటువంటి గ్రూపులను ఏర్పాటు చేసి కుట్రలకు పాల్పడాలన్నటువంటి ఉద్దేశానికి దిగారా, లేకపోతే ఏ అంశాలను ప్రభావితం చేసి వీళ్ళని ట్రాక్ చేశారు, వీళ్ళు ఏ రకంగా కుట్రలకు ప్లాన్ చేసినటువంటి అన్ని అంశాలను కూడా ఇవాళ మరికొన్ని ఇవాళ జరగబోయేటువంటి రెండో రోజు కస్టడీ విచారణలో అనేక విషయాలను కూడా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.